ఎవరు కూడా ఉన్నతమైన వారు కాదు, ఎవరు కూడా ఎన్నుకోబడిన వారు కాదు. ఇందాక అన్నాడు కదా, ఈ కొరింథీ పత్రికలోనే 29వ వచనం అంటాడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు చూడండి, ఏ శరీరియు దేవుని యొక్క అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెలువారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు గమనించండి. ఈరోజు లోకంలో నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావా? జ్ఞానం అనుకుంటున్నావా? ధనవంతుడు అనుకుంటున్నావా? బలవంతుడు అనుకుంటున్నావా? ఎన్నుకోబడిన వాడు అనుకుంటున్నావా? లేకపోతే పేరు ప్రత్యేకలు ఉన్నవాడు అనుకుంటున్నావా? లేకపోతే నాకు ఊర్లో బలగం ఉందని అనుకుంటున్నావా? నా వెనక గుంపు ఉందని అనుకుంటున్నావా? నా బలం ఎక్కువ అనుకుంటున్నావా? ఏదైనా సరే వ్యర్థపరుస్తాడు దేవుడు, ఏదైనా వ్యర్థపరుస్తాడు. నీకున్నది ఏది కూడా